భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా మన ఇందిరానగర్లోని మాల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. క్రికెట్ పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ పోటీలు అనేవి మన యువతకి మన సంఘం అధ్యక్షుల ద్వారా చాలా సహకారంగా మరియు భవిష్యత్తు రాబోయే తరాలకు ఒక భరోసాగా వాళ్ళు ఈరోజు వాళ్ళ పాత్ర నిర్వహించడం జరిగింది. ఇటు పోటీలకు సహకరించిన మన 3 సంఘాల అధ్యక్షులకి మన ఈ మాల యువకుల తరపు నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మరియు ఇటు పోటీలకి ముఖ్యంగా 4 యువకులు, ఇంద్రనగర్ యువకులు వారి భుజస్కంధాలపై ఈ భారాన్నంతా వేసుకొని 4 టీంలను రెడీ చేయడం జరిగింది. అట్టి పర్సన్ 4 వ్యక్తులు మొదటగా తరుణ్, మాధవ్, సురేష్ అండ్ శివ. వీరి చేతుల మీదుగా మన ఇట్టి క్రికెట్ పోటీలకు సహకారం అందించిన మన 3 సంఘాల అధ్యక్షులకి సన్మానం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మన మొదటి సంఘం అధ్యక్షుడు దాసరి బాబు గారికి శాల్వాతో సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. మరియు రెండవ సంఘం అధ్యక్షుడు సోమిడి నడిపిరాజయ్య గారికి మాధవ్ మరియు రమేష్ కుమార్ గారు సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. చివరగా 3వ సంఘం అధ్యక్షుడు పుట్ట రాజేశ్వర్ గారు సంఘం తరఫు నుంచి కాకుండా స్వయంగా తన సొంతంగా ఈ పోటీలకి సహకారంగా ఒక పారితోషికాన్ని అందించడం జరిగింది. కావున వారికి ప్రత్యేకమైన ఇట్టి సహకారం ఈ సంవత్సరం లాగే కాకుండా ప్రతి సంవత్సరం మన సంఘాల నుండి మన మాల యువతకి వారి తరపు నుంచి ఇంకా రాబోయే అధ్యక్షులు గారు ఇంకా రాబోయే తరాలకి అందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు నిర్వహించిన పోటీలో 3వ స్థానంలో మన ప్రత్యేకత ఏంటంటే 3వ స్థానంలో 2 జట్లు నిలవడం జరిగింది. మొదటిది శివ టీం మరియు సురేష్ టీం. ఈ పోటీలకి అధ్యక్షులే కాకుండా ప్రత్యేకంగా మురం లక్ష్మణ్ గారు తమకు తోచిన పారితోషికాన్ని మన యువత కోసం అందించడం జరిగింది. ఈ 3వ స్థానంలో నిలిచిన జట్లకి మెమోంటోని అందించవలసిందిగా टीम रमन टीम అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి ఫైనల్ చేరి రన్నర్ గా నిలిచినటువంటి మాధవ్ టీం కి రన్నర్ మెమోంటోని మన సంఘం అధ్యక్షుల చేతిలో
अरे वीडियो माधव बा ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన చేసి విన్నర్ టీమ్ గా నిలిచిన తరుణ్ టీమ్ కి సంఘం అధ్యక్షుల ముఖం కనిపించదు కప్పు కింద కట్టది కప్పు కింద కట్టరి కప్పు अरे जरूर मामा दिख रहे 1 2 3 बाबा नितिन बा अरे मी जर अरे ఒక్క నిమిషం అరే కొంచెం ఆగు ఒక్క నిమిషం తీద్దు ఒక్క నిమిషం ఓకే इसके आदिम అట్లే ఉండదు విన్నర్ అన్నది ఏంటో ఒకసారి బిల్లలు కనబడతలేవేంద్ర ప్రదీప్ జోలే ఈ సంవత్సరం జరిపిస్తున్నట్టు ప్రతి సంవత్సరము మన ఇంద్రనగర్ బాల సంఘం అందరి 4 టీములు కానీ 5 టీములు కానీ మరి క్రికెట్ టీంలో పాల్గొని విజయం సాధించాలని కోరుతున్నారు. ఈరోజు సంక్రాంతి సంబరాలుగా
మా ఇందిరానగర్ యువకులందరూ కలిసి ఎంతో కష్టపడి ఒక ప్లాన్ ప్రకారం అందరు మేము ఒకటే అని చెప్పి రాష్ట్రానికి మెట్పల్లందరికీ మాలల ఐక్యతను చాటినందుకు ఫస్ట్ ఈ నలుగురు యువకులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈ నలుగురు కలిసి ఆడకట్టునంత ఒక్కటే చేసేది ఈరోజు మేమంతా ఒకటే అని చెప్పి చేసినందుకు నలుగురిని కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నా. ఈ యొక్క స్పిరిట్ వీళ్ళు ఎల్లకాలం ఇట్లనే ఉంటే మా సంఘాల తరఫున ఇంకా మీకు ఎక్కువ ప్రోత్సాహాలు కూడా ఇవ్వడానికి కూడా మేము మనస్ఫూర్తిగా వస్తుంటాం. మేమందరికీ కూడా ఎక్కువ కూడా డబ్బులు ఇస్తాము. మీకు దేనికైనా సరే మేము ముగ్గురం పెద్ద మనుషులము, మీకు అండగా కూడా ఉంటాం. కలిసి ఉన్నప్పుడు మీకు అన్ని విజయాలే ఉంటాయి. సంక్రాంతి నుంచి మీరు కష్టపడి ఈ 4 టీములు ఒక్కటై అందరూ మనోళ్ళే, మా ఇంటి సభ్యుల్లాగా మేము భావిస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ జై భీమ్. గేమ్స్ క్రికెట్ టోర్నమెంట్ ఫస్ట్ నిర్వాహకులకు మన ఇందిరానగర్ తరఫున శుభాకాంక్షలు. మిత్రులు చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం కాకుండా ఒక్క 1 వీక్ బిఫోర్, ఒక్క వారం రోజుల ముందు మీరు అందరికి తెలిపినట్టయితే ఇంకా 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 ఉత్సాహంగా ఇటువంటి కార్యక్రమాలను ఇంకా ముందు ఎన్నో జరుపుకుందామని కోరుకుంటూ